కొంతమందికి ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ మీ 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 నేను, ఇంకేం మ్యాటర్ అవ్వదు వాళ్ళకి ఎవరు కూడా. ఐడెంటిఫై చేసుకున్నారు ప్రాబ్లం ఏంటని. నార్మల్గా ఉంటే వాళ్ళకి అసలు డౌట్ రాదుగా. అలా ఉన్నప్పుడు అన్నిట్లోనూ అంత ఫాస్ట్ పేస్ లైఫ్కి అలవాటు పడ్డప్పుడు అనుకున్నట్టు మన ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా జరగకపోతే ఈ సెల్ఫ్ పిటీ ఎందుకు వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ టూ మచ్. ప్రతి దానికి కింద అండర్ కరెంట్ అండర్లయింగ్ ఇది స్పిరిచువాలిటీ అయితే అన్నిట్లోనూ కూడా రాణిస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఉషా వేమూరి గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే. అంటే ఇప్పుడు కొంతమంది నా జీవితం ఇంతే, జీవితం ఏం చేసినా మారట్లేదు, నా బ్రతికింతే, ఏం చేసినా ఇట్లా అవుతుంది, ఇలా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తే దాని నుంచి బయటకు వస్తారంటారు? ఫస్ట్ అసలు అదొక ప్రాబ్లము, నేను నార్మల్గా లేను అని ఐడెంటిఫై చేయడం ఫస్ట్ స్టెప్ కదా. వాళ్ళకి సరిగ్గా లేదు అని అనుకుంటున్నారు, నాకేమి నేను ఇంతే, నా జీవితం బాగుపడదు అని అనుకోవడం సగం. అంటే ఐడెంటిఫై చేసుకున్నారు ప్రాబ్లం ఏంటని, సంథింగ్ ఈజ్ రాంగ్ సమ్వేర్ అనేది అర్థమైంది కదా. నార్మల్గా ఉంటే వాళ్ళకి అసలు డౌట్ రాదుగా కదా. సో ఐడెంటిఫై చేసుకున్నాక ఇప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేయగలగడం, దాని నుంచి ఏం చేస్తే మనం దీన్ని ఓవర్కమ్ అవుతాం అనేది చూసుకోవాలి కదా. మ్యాజిక్ ఏం జరగదు ఎప్పుడు కూడా. ఫిజికలీ, మెంటలీ, ఎమోషనల్లీ ఏదైనా కూడా, ఎస్పెషలీ కనపడకుండా ఉండే మెంటల్ అండ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్కి వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ టు సీ దట్ వీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. అది ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. కాకపోతే పక్కన మనకేంటంటే కొంతమంది మనకి అలాంటి గ్రూప్తో సరౌండ్ అయి ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎవరైనా రోల్ మోడల్స్, మనం ఎవరైనా వీ లుక్అప్ టు సమ్ పీపుల్, మనం వీళ్ళతో చెప్పుకుంటే మనకి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది. న్యూట్రల్గా కొంతమంది ఇంట్లో బయాస్డ్ ఉంటారు, జడ్జ్మెంటల్ ఉంటారు. కాబట్టి తెలిసిన వాళ్ళతో కాకుండా కౌన్సిలర్స్, మా దగ్గర వచ్చే వీళ్ళు చాలామంది ఏంటి, ప్రైవసీ కాపాడబడుతుంది, రెండోది అన్బయాస్డ్ అండ్ జడ్జ్మెంటల్గా లేకుండా మనకి సలహాలు చెప్తారు అని. సలహాలు కూడా ఊరికనే చెప్పకూడదు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ వాళ్ళకి ఏంటి, వాళ్ళలో ఏం చేయగలుగుతారు, అసలు వాళ్ళ ఇది ఏమిటి, ఏమనుకుంటున్నారో వాళ్ళనే చర్న్ చేసుకొని వాళ్ళ లోపల. మనం ఊరికే చెప్పేయకూడదు స్పూన్ ఫీడింగ్ లాగా అనమాట. వీ హ్యావ్ టు, అంటే ఒక నర్చర్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసేటట్టుగా ఉండాలి. కౌన్సిలింగ్ కూడా వాళ్ళే ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ సొల్యూషన్ ఏంటి అని. మన వల్ల ఊరికే పక్క నుండి కరెక్టే, ఇది కరెక్టే అని. ఇప్పుడు ఈ సెల్ఫ్, ఇది నాకు అనిపిస్తుంది ఎందుకు నా బతుకు ఇలాగే ఉంది, ఇవన్నీ ఉంటున్నాయి అని అంటే, మెయిన్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ పిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఈ నైజం వస్తుంది. కొంతమందికి ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ మీ 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 నేను, ఇంకేం మ్యాటర్ అవ్వదు వాళ్ళకి ఎవరు కూడా. సో కొంచెం ఏమాత్రం వాళ్ళ దీనికి తగినట్టుగా ఉన్నది కాకుండా అయితే దే కాంట్ టేక్ ఇట్ అనమాట అసలు. అంటే ఒక ఫెయిల్యూర్ తీసుకోవడం కానీ, టైం పడుతోంది అంటే వెయిట్ చేసే ఓపిక కానీ ఉండదు. ఏది ఉండదు. ఆ ఉండకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, రెస్ట్లెస్నెస్. ముఖ్యంగా ఈ ఫాస్ట్ పేస్లో ఏమవుతుంది ఈ రోజుల్లో అంటే, మనకి అన్నీ ఇలా అయిపోవాలి. ఒకప్పుడు గంట, 2 గంటలు, 3 గంటలు సినిమాలు లేవకుండా చూసేవాళ్ళం. ఈరోజు ఎవరికైనా చూపించండి అలాంటి సినిమాలు. 15 సెకండ్ రీల్స్, షార్ట్స్. ఎంత తక్కువ అయితే అంత అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. అలా ఉన్నప్పుడు అన్నిట్లోనూ అంత ఫాస్ట్ పేస్ లైఫ్కి అలవాటు పడ్డప్పుడు మనం అనుకోగానే జరుగుతుందా ఏదైనా? ప్రతిదానికి ఒక జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఎలా అయితే గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుక అవ్వాలంటే దానికి పట్టే టైం దానికి పడుతుంది. కన్సీవ్ అయ్యాక బేబీని కనడానికి ఒక 9 నెలలు పడుతుంది. ఉద్యోగం, చదువుకి ఏదైనా ఒక దీంట్లో స్కూల్లో చేరాము అంటే 12 ఇయర్స్, మనం ఒక 14 ఇయర్స్ ఈ ఎడ్యుకేషన్ స్కూల్లోది, తర్వాత ఒక 2 ఇయర్స్ కదా, మళ్ళీ తర్వాత ఒక 4 ఇయర్స్, ఇంకా కాదంటే ఇంకా స్పెషలైజేషన్కి ఇంకో 2 ఇయర్స్, ఇట్లా ఉంది. అలాగే వేదన నేర్చుకునేందుకు వెళ్తారు. ఎన్నేళ్ళు పడుతుంది వాళ్ళకి? 12 ఏళ్ళు గురుకులంలో వాళ్ళు ఉండి చేయాలి ఫస్ట్ బేసిక్ దీనికి. తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా డాక్టర్స్ ఎన్నేళ్ళు చదువుతారు కదా, రీసెర్చ్ వాళ్ళు ఎన్నేళ్ళు చేస్తారు. కాబట్టి ప్రతి దానికి ఒక జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ సెల్ఫ్ పిటీ ఎందుకు వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ టూ మచ్గా మన మీద మనం పెట్టుకోవడం, నెగిటివిటీ, అంటే బ్రెయిన్ మనకి, మన మైండ్ మన కంట్రోల్లో లేకపోవడం వల్ల చిన్న చిన్న సెట్ బ్యాక్స్ కానీ, లేకపోతే ఏదైనా అనుకున్నట్టు మన ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా జరగకపోతే మనని మనం యాక్సెప్ట్ చేయలేం. చాలా డేంజరస్ సిగ్నల్ అమ్మా అది. అది అంత మంచిది కాదు. ఏంటంటే అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, కంపారిజన్ అనేది ఎప్పుడు కూడా బయట వాళ్ళతో పెట్టుకున్న, పశువే బయటికి చూస్తుందిట. మనం పశువులమా మనుషులమా? మనం బయటికి ఊరికే చూస్తున్నా అంటే కళ్ళు బయటకు ఉన్నాయి కనిపించడానికి ప్రపంచం చూస్తున్నాం, కానీ అంతర్ముఖం అవనని రోలు
మనలో ఏముందని లోపలికి చూసుకోనని రోజులు ఏ ప్రాబ్లము సాల్వ్ కాదు. అందుకే మన సనాతన ధర్మంలో నాకు అనిపిస్తుంది, మనం ఎడ్యుకేషన్ వేరు, కెరియర్ వేరు, స్పిరిచువాలిటీ వేరు కాదు. అనుకుంటాం. ప్రతి దానికి కింద అండర్ కరెంట్ అండర్లయింగ్ ఇది స్పిరిచువాలిటీ అయితే అన్నిట్లోనూ కూడా రాణిస్తారు. బ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు చెప్పనా, ఇప్పుడు స్పిరిచువాలిటీలో కూడా ఏం చెప్పారు, మన లోపల హృదయ స్థానం దేవుడు అన్నారు, కాన్షియన్స్ అను, దేవుడు అను, సూపర్ పవర్ అను, ఏమైనా అను అన్నప్పుడు మీకు కావాల్సిన పేరు పెట్టుకో. నీ హార్ట్లోనే ఉంది, ఎక్కడా లేదు, నాలోనే ఉంది. లోపల నుంచి నాకు ఏం సిగ్నల్ ఇస్తోంది, నేను దాని ప్రకారం నడుచుకుంటున్నానా లేదా, నాకెందుకు సెల్ఫ్ పిటీ వస్తుంది, ఏదేంటి బాగానే ఉందిగా. అలాంటప్పుడు ఎలా కంపేర్ చేసుకోవాలి మనం? ఈ ట్రైనింగ్స్లో కూడా మేము అదే చెప్తాం. సపోజ్ నువ్వు చాలా ఇన్సిగ్నిఫికెంట్, ఎవరు నన్ను కేర్ చేయట్లేదు అనే ఫీలింగ్ నీకు వచ్చింది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటి అని, అసలు మనం ఎంత అని ఒకసారి ఆలోచించాం అనుకో. ఈ మొత్తం భూమి విశ్వం అంతా తీసుకుంటే విశ్వంలో అసలు ఎర్త్ ఎంత, ఇన్ని గోళాల్లో, ఎర్త్లో మళ్ళీ ఎన్ని ఖండాలు ఉన్నాయి, అందులో మళ్ళీ ఏషియా ఎంత, దాంట్లో మళ్ళీ ఇండియా ఎంత, ఇండియా ఎంత, అలా వెనక్కి రండి. మన ఇంట్లో మనం ఉన్నాం సపోజ్, ఇండియాలో మళ్ళీ సౌత్ ఇండియాలో తెలంగాణలో మళ్ళీ హైదరాబాద్లో మళ్ళీ ఖైరతాబాద్, మా ఇల్లు తీసుకుంటే ఖైరతాబాద్లో పద్మావతి నగర్ మళ్ళీ 5-6 కాలనీలు ఉన్నాయి. పద్మావతి నగర్ కాలనీలో మళ్ళీ ఒక 55-70 హౌసెస్ ఉన్నాయి. 70 హౌసెస్లో మా ఇల్లు, మా ఇంట్లో సపోజ్ ఒక 1700 ఎస్ఎఫ్టీ ఉంటే ఒక ఫ్లోర్లో నేను ఎంత ఉన్నాను అందులో, ఎట్ ఎ టైం నేను ఎంత 50 ఎస్ఎఫ్టీలో ఉంటున్నానా? నేను కిచెన్లో ఉంటే బెడ్రూమ్లో లేను, హాల్లో ఉంటే ఇంకో చోట లేను. ఎప్పుడైనా నా స్పేస్ ఎంత ఉంది, ఒక 40 ఎస్ఎఫ్టీ కదా. నేనేంటి అసలు అంటే ఇంట్లోనే నేను మొత్తం ఆక్యుపై చేయలేకపోతున్నానే, ఒక రూమే నేను మొత్తం ఆక్యుపై నేను ఏ విధంగా గొప్ప, ఎందులో గొప్ప? ఇప్పుడు సపోజ్ నేను బాగా స్కాలర్లీగా, నేను బాగా ఎడ్యుకేటెడ్ అనుకుందాం, ఎంతవరకు అది ఆ సబ్జెక్ట్లో నన్ను మించిపోయిన వాడు నాకు కనపడినంతవరకు. ఇవాళ రేపు ఒకసారి మీ ఛానల్లో నేను అన్ని ప్రోగ్రామ్స్ చూసాను అనుకోండి, నేను చూస్తే కనుక ఇప్పుడు ప్రతి గంటకి ఎంతమంది మహానుభావులు ఉన్నారు, ఎన్ని రంగాల్లో ఎలా మాట్లాడుతున్నారు. ఓహో, ఈ విషయం వీళ్ళు చెప్పేది నిజంగానే మనకు తెలియదు కదా, ఈ విషయంలో మన నెయివ్ ఇగ్నోరెంట్ అని తెలుస్తుంది. అది గనక తెలుసుకున్నప్పుడు మనం ఎంత చిన్నవాళ్ళము ఇంత విశ్వంలో, ఎంత ఇన్సిగ్నిఫికెంట్, ఎందుకు ఏది చూసి మనకి ఇంత గర్వం, ఏది చూసి ఇంత సెల్ఫ్ పిటీ, అన్నీ నాకే అవ్వాలి, నేను అనుకున్నట్టుగా అవ్వాలి అనే గనక సెల్ఫ్ ఆడిట్ ప్రతి నిమిషం ప్రతిరోజు చేసుకుంటే, అందుకే ఏం చెప్పారు, లేవంగానే ఎలా అయితే ఒక ప్రేయర్తో మనం డే మొదలు పెట్టాలని చెప్పారో, రాత్రి పడుకోబోయే ముందు కూడా ఒక మంచి మాట చెప్తారు దీంట్లో. ఆ రోజు చేసినవన్నీ కూడా భగవంతుడికి కానీ, నీ మెంటర్కి ఎవరో ఒకళ్ళకి, నువ్వు గురువుకి కానీ ఎవరికైనా సబ్మిట్ చేస్తూ, ఈరోజు నాకు చేతనైనంత నాకు ఇచ్చిన అవకాశాలని బట్టి నేను చేశాను, తప్పులన్నీ నువ్వే చూసి దానికి తగిన ఫలితాలు నాకు ఇవ్వు, నేను చేయగలిగినంత చేశాను, మళ్ళీ ఇలా నేను తెలిసి పాపాలు చేయకుండా, ఎవరిని కష్టపెట్టకుండా, ఎవరికి నష్టం చేయకుండా ఉండేటట్టు, రేపు మళ్ళీ ఇంకో ఉషోదయం సూర్యోదయం చూసేటట్టు నాకు అనుగ్రహం సరెండర్. మన చేతిలో ఏం లేదు. ఇప్పుడు మన ఆంధ్రాలో మనం ఈ సైక్లోన్ కానీ ఇవన్నీ చూసినప్పుడు ఎంత భయంకరంగా ఉంది. అసలు మన ఇంట్లో ఇంత కంఫర్ట్ జోన్లో ఉంటూ మనం ఇదిగా ఉంటున్నామే, అలాంటి వాళ్ళతో కంపేర్ చేస్తే అసలు మనం ఎంత లక్కీ. మనం ఎప్పుడూ కూడా నేను అనుకుంటాను, నాకు నేను చూసుకున్నప్పుడు టాప్ 5%, టాప్ 2%లో ఉన్నాం ఆల్వేస్. వెదర్ ఇట్ బీ ఫినాన్సెస్ అనుకోండి, మనకి కెరియర్ సాటిస్ఫాక్షన్, సక్సెస్, తర్వాత మనకు వచ్చే ఆపర్చునిటీస్, మనకున్న రికగ్నిషన్, హెల్త్, చేయగలిగిన పనులు మనం చేసుకుంటూ సొసైటీకి మనం గివింగ్ బ్యాక్, ఏది చూసుకున్నా వీఆర్ లక్కీ అండ్ ఫార్చునేట్ ఇనఫ్ టు బీ ఇన్ ద టాప్ 5% ఆఫ్ పాపులేషన్. వాట్ ఎల్స్ యూ వాంట్? ఇంకా ఏదో ఎందుకు ఆ పైన టాప్, ఇప్పుడు 1, 2, 3 అని అనుకున్నప్పుడు 1 ఎంతమందికి వస్తుంది? ఒకడికేగా. అది గుర్తుపెట్టుకోవాలి కదా. 1 ఉన్నప్పుడు 1, 2, 3, తర్వాత 4 నుంచి ఉండే వాళ్ళందరూ మరి అలా అనుకునేట్టయితే ఒలింపిక్స్లో వీటన్నిటిలో 12 మంది 15 మంది ఎందుకు కంపీట్ చేస్తున్నారు? వాళ్ళకి తెలీదా 3కే మెడల్ వస్తుందని కదా? అంటే 1, 2, 3 ఎందులో అయినా, ఇంకా మిగిలిన వాళ్ళు పనికి రారా? పాడుతా తీయగా చూస్తున్నాం ఎంతమంది ఉంటారు విన్నర్స్. 1, 2, 3. మరి మిగిలిన సింగర్స్ చాలామంది తర్వాత 4, 5 ఉన్నవాళ్ళు, అద్భుతమైన కెరియర్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, టాపర్స్గా ఉండి గెలిచిన వాళ్ళకి తర్వాత మనం ఎక్కువగా వినని వాళ్ళు ఉన్నారు. దేన్ని బట్టి ఉంది అది? ఒట్టి సక్సెస్ అంటే ఇది ఒకటే కాదు, అదో జర్నీ. సో ఆ జర్నీలో మనకు వచ్చే ఆపర్చునిటీస్ ఎవరు ఫెయిర్గా వాడుకుంటూ, ఎవరు చక్కగా దాన్ని మ్యాక్సిమం పొటెన్షియల్ని వాడుకుంటున్నారో వాళ్ళకి సక్సెస్ వస్తుంది.
మిగిలిన ఎన్నో ఫ్యాక్టర్స్ మనని డిసైడ్ చేస్తాయి. అప్పుడు ఆ సెల్ఫ్ పిటీ ఊరికే చేసుకుని నాకు ఇది రాలేదు, నాకు ఇది మెయిన్గా నేను అనేది ఏంటంటే, ప్రతిరోజు మనిషికి 36,000 థాట్స్ వస్తాయని అనుకున్నాం కదా, సైకాలజీ చెప్తుంది. మనము రిపీటెడ్గా వేస్ట్ఫుల్ థాట్స్ మీదే ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఇవి స్టార్ట్ అవుతుంది. ఖాళీగా ఉండకూడదు. బ్రెయిన్ ముఖ్యంగా ఎంటీ ఇది అంటారు కదా, డెవిల్స్ వర్క్షాప్ అది. అందుకని ఏంటంటే ఖాళీగా మనస్సుని కానీ బ్రెయిన్ ఎప్పుడు పెట్టకూడదు, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. బెటర్ అండ్ బెటర్ అవ్వాలి. మనకంటే ఇలాంటివి కంపేర్ చేసుకున్నప్పుడు మనకంటే లెస్ ఫార్చునేట్ వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి. అంతే కదా. Okay, అప్పుడు అంతే. నెగిటివిటీ ఉండదు. ఇది ఏమవుతుందంటేనమ్మా, ఫస్ట్ ఇలా స్టార్ట్ అయినా కూడా ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్. మెంటల్ హెల్త్ కూడా మంచిది కాదు. ప్రతి విషయంలో ఇంకా ప్రతి విషయంలో కంపారిజన్ మామూలుగా అవ్వట్లేదు అని అంటే వాళ్ళు దాన్ని ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఇప్పుడు నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, పూజలు ఏమైనా మనం అనుకుని బాగుంది అని పూజ చేసుకుంటే కూడా దే డోంట్ వాంట్ టు స్పెండ్ మనీ, దే డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ దెమ్సెల్వ్స్, దే డోంట్ వాంట్ టు ఇన్వైట్ ఎనీబడి ఆర్ మిక్స్ విత్ ఎనీబడి. కానీ అన్నీ ఇలాగ మనం చేసుకుంటున్నట్టు వాళ్ళకి ఇంట్లో జరగాలి. ఎలా అవుతుంది? ఇఫ్ యూ దానికి సరిపోయినవి నువ్వు చేస్తే నీకు అవుతుంది. మళ్ళీ ఏమంటారు, అబ్బో నువ్వు అన్నీ మంచిగా చేసుకుంటావే, మేము చేసుకో, ఏంటో నీకు అన్నీ కలిసి వస్తాయి, మాకు కలిసి రావు. ఎవరు ఆపుతున్నారు? నీ థాట్ ఆపుతుంది కదా. మరి సెల్ఫ్ పిటీ ఎందుకు? తర్వాత వెళ్ళు, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ట్రై చేయి, నీకేం అవ్వాలనుందో అది అవ్వు, ప్రయత్నం చేయి. అప్పుడు కాకపోతే అప్పుడు ఏం చేయాలని మళ్ళీ నీలో ఏమైనా తప్పు ఉందా, అందుకని అవ్వలేదా అని అసెస్ చేసుకో. తర్వాత కంక్లూషన్కి రా. ముందరే ఎందుకు సెల్ఫ్ పిటీ వేరే వాళ్ళని ఇది? దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ మిజరబుల్, ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ మిజరబుల్, సొసైటీలో అందరికీ కూడా వాళ్ళ వల్ల ప్రాబ్లం. సో ఇంత సెల్ఫ్ పిటీ ఏం లేకుండా మీ ప్లాన్ మీరు వేసుకోండి, నీట్ గా చూసుకోండి, అంతే అయిపోయింది. అంతే అయిపోయింది. స్టెప్ బై స్టెప్ వెళ్ళండి, అంతే కదా. పెద్ద పెద్దవి ఏం వద్దు, చిన్న గోల్స్ అంతే. క్లియర్ గా ఉంది అయితే, ప్లాన్ క్లియర్ గా ఉంది. అంత సెల్ఫ్ పిటీ లేకుండా ముందు మనం చూసుకొని చేసేసుకుంటే బాగుంది. థ్యాంక్ యూ. వస్తుంది ఫీలింగ్, రావద్దు అని అన్నాను. ఫీలింగ్ వచ్చినా మనం ఏం చేయాలి? నిప్పింగ్ ఇన్ ద బడ్. ఓహో ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను నేను, ఇదేమిటి మనుషులు కాకపోతే నేను కౌరవుల కంటే పాండవుల కంటే వీళ్ళందరికంటే కూడా నేను ఎక్కువ, నేను ద్రౌపది కంటే ఎక్కువ, కుంతిదేవి కంటే ఎక్కువ, వాళ్ళకే తప్పలేదు, రాముడి కంటే ఎక్కువ. వాళ్ళందరికీ ఎన్ని కష్టాలు వచ్చాయి? దేవుళ్ళు వాళ్ళే అన్ని కష్టాలు పడ్డారు. రమణ మహర్షి ఎన్ని కష్టాలు పడ్డారు? మరి మనం వాళ్ళని గురువులుగా కొలుస్తున్నాం. రామకృష్ణ పరమహంస ఎన్ని కష్టాలు పడ్డారు? ఆఫ్టర్ ఆల్ నాకేం చిన్న ఇది వస్తే నేనేంటి ఇంత ఇదైపోతున్నాను? వాళ్ళు గురువులను మనం కొలిచే వాళ్ళే ఇన్ని తట్టుకున్నారే అనే బలం మనకి, మానసిక బలం, వాళ్ళని చూసి మనకి రాగలగాలి. ఓకే, అదే ఇందాక మీరు అన్నట్టు ముందు మన పైన వాళ్ళని ఓ అని కంపేర్ చేసుకోకుండా వెనక వాళ్ళని కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం కరెక్ట్ స్టెబిలిటీ వస్తుంది. తర్వాత మన ప్లస్లు పాజిటివ్స్ ఎన్ని ఉన్నాయి అని గనక కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్ అంటారు కదా, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అని తీసుకున్నప్పుడు మనకు ఉన్నవేంటో చూసుకుంటే లేని వాటి గురించి చాలా తక్కువ, అసలు మనకే వాటి అవసరం కూడా కనపడదు కొన్నిసార్లు కదా. అలా ఎప్పటికప్పుడు ఆడిట్ చేసుకుంటూ, సెల్ఫ్ ఆడిట్ చేసుకుంటే గనక మళ్ళీ అదే ఊబిలో పడిపోకుండా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. సరే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్.